ఏమండి 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 అబ్బా లేవండి. ఏంది పొద్దున్నే గాడిద తీసుకున్నా అడిగి పోలా. చూసారా మర్చిపోయారు, ఇవాళ నేను మా పుట్టింటికి వెళ్ళాలి. టైం అవుతుంది, లేవండి. ఊరి నీ అక్క అదట్ట మర్చిపోతానా? పోయి తొందరగా వెళ్ళు, ట్రైన్ మిస్ అయిపోతుంది, నాకు డేంజరు. నేను ట్రైన్ మిస్ అయితే మీకెందుకు డేంజర్? డేంజరా? కాదు 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 కాదు, మొగుడన్న తర్వాత పెళ్ళానికి కొన్ని రోజులు దూరంగా ఉండాలని చెప్పి నా సవాళ్ళు చెప్పారు, లేకపోతే పిచ్చోళ్ళు అయిపోతారంట. అంతేలేండి, ఎప్పుడు చూసినా నన్ను ఎలా వదిలించుకుందామా అని చూస్తారు. నువ్వేమన్నా జలుబా దగ్గ క్యాన్సర్ లాంటి దానివి. ఒక్కసారి వస్తే నేను పోవడం తప్ప వదిలించుకోవడం ఉండదు, ఆ విషయం నీకు కూడా తెలుసు. డ్రామాలు చేయకుండా ఫస్ట్ పో, ఇలా ట్రైన్ మిస్ అయిపోతావు. నన్నంత మాట అంటారా? అసలు మా పుట్టింటికి వెళ్ళిపోతున్నావా? మళ్ళీ రావా? విడాకులు తీసుకున్నావా? చెప్పు చెప్పు తొందర చెప్పు తొందర చెప్పు. అబ్బా అంత సీన్ లేదు. నేను మా పుట్టింటికి వెళ్ళడం కాదు, మా అమ్మ నాన్నలే ఇక్కడ తీసుకొస్తా. అయ్యో పొద్దు పొద్దునే ఏంటండి చెయ్యదులండి. అంటే నా బతుకు ఇది కూడానా? దీనికి ఇలా అర్థమైందా? ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో. అయ్యో మీ నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? అంటే నువ్వు మరీ అంత హార్డ్ డెసిషన్ తీసుకోవద్దు బంగారం. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలీదా చెప్పు? నువ్వు మీ పుట్టింటికి వేరే వరకు నీ కాళ్ళు వదలను. అంతేలేండి, ఎలాగోలాగా నన్ను పంపించేద్దామని చూస్తున్నారు. కొంపతీసి ఇంకెవతైనా వస్తుందా? అంటే నా పోయిన అనుమానమా? అంతగా నమ్మకలేదా? ఒక్కదాంతోనే ఎగలేసి వస్తా ఉన్నా, మళ్ళీ ఇంకొకటే. సర్లే అంత డౌట్ ఉంటే పోబాక, నువ్వే ఉండు, నేనే పోతా. వర్క్ ఎట్ హోమ్ లేదు, బొంగు లేదు, ఆఫీస్లోనే ప్రశాంతంగా ఉంటుంది. అక్కర్లేదులేండి, నేనే వెళ్తున్నా. పోతా. వెళ్ళేటప్పుడు ఆ పుత్ర రత్నాన్ని కూడా తీసుకెళ్ళు. చూస్తున్నా పొద్దటి నుంచి నన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించేద్దామా అని చూస్తున్నారు. ఇప్పుడు నా కొడుకును కూడా పంపించేద్దామని చూస్తున్నారు. ఏదొక రోజు దొరక్కపోతారో అప్పుడుంటుంది మీకు. సర్లే ట్రైన్ టైం అవుతుంది, నువ్వు పోతావా నన్ను పోమంటావా? అక్కర్లేదులేండి, నేనే వెళ్తున్నా. నేనొచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తనా? ఈ ప్రపంచంలో డేంజర్ నువ్వే. నువ్వు ఉంటే జాగ్రత్తగా ఉండాలి, కానీ నువ్వు లేకపోతే జాగ్రత్త దేనికి? ఓ ఇలా అన్నారనుకోండి పర్మనెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోతా. కాదు, పర్మనెంట్ గా మా అమ్మ నాన్నల్ని ఇక్కడికే తీసుకొస్తా. వద్దులే స్వామి, ఏదో బుద్ధి తక్కువ మాట నాన్న. ఇప్పటికే నిన్ను ఆ పుత్ర రత్నాన్ని సాగలేక సస్తావు నాన్న. ఇప్పుడు మీ అమ్మ నాయన వచ్చారనుకో, ఇంక నేను అంతే. ఏదో తప్పైపోయింది, క్షమించమే. సర్లే వెళ్తున్నాను, బాయ్. బాయ్. ఓ పోనీ తొందరగా. Few minutes later. జుట్టు బాగా పెంచిందే. అబ్బా సిగ్గుపడ బాగా అమ్మా. ఒళ్ళు పడుకుంటా. పెన్ను చూడు. ఎవర్రా? నువ్వు నేను చూసేస్తా. ఎవర్రా బయట? నువ్వెందుకు వచ్చావు? ట్రైన్ క్యాన్సిల్ అంట. ట్రైన్ క్యాన్సిలా? బస్సులో పో. మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? ఏం లేదు, పో. మీరు అడ్డులేగండి డోర్ కడ్డంగా, నేను లోపలికి వస్తాను. నేను టికెట్ బుక్ చేస్తాను, పో. ఎందుకండి, ఏమైంది? రాజేష్ ఎవరితను? ఎవతది? నా ముగ్గురిని పేరు పెట్టి పిలుస్తుంది, అటు జరుగు. చెప్పేది అమ్మో నేను వెళ్ళి అరగంట కూడా అవ్వలేదు, అప్పుడు ఎవతనో తెచ్చి ఇంట్లో పెడతావా? అయినా నాకు ముందు నుంచి మీ మీద అనుమానమే. అయినా ఎవతివే నువ్వు? నేను ఇంట్లో లేని టైంలో నా ముగ్గురితో కులుకుతున్నా. అది ఇది అంటావేంటి? మాటలు మర్యాదగా రాని. మాటలు కాదే, ఇవాళ మీ ఇద్దరికి బడితే పూజే. నువ్వేంట్రో మొత్తం నీ వల్ల ఇదంతా. నేను లేని టైంలో ఎవతే తీసుకొస్తావా నిన్ను? ఏంటి మీరు చెప్పేది, నేను వినేది? అయినా నా కళ్ళతో చూస్తూనే ఉన్నాను కదా, నా బ్రతుకుని బుగ్గిపాలు చేసావు కదరా మగడా. రాజేష్ వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఏంటి ఇంగ్లీష్ లో వాగుతున్నావు? మా ఊళ్ళో శనక్కాయలు అమ్ముకునేది కూడా నీలానే ఉంటుంది. అయినా నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నా మొగుడితో నీకేం పనే? అది కాదు చెప్పేది వచ్చినప్పుడు నుంచి పిచ్చి కుక్కలు అరుస్తున్నావా? చెప్పేది ఫస్ట్. ఏంటిది వినేది? నా కళ్ళారా చూస్తూనే ఉన్నాను కదా. ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్? ఏంటి ఇంగ్లీష్ లో వాగుతున్నావు? ఇంకోసారి ఇంగ్లీష్ లో వాగి ఉంటే చెప్పు తెగిపోద్ది.
అయినా ఇలా ఇంగ్లీష్ లో వాగేనా నా మొగుని వల్ల వేసుకున్నావు? రే ఏం జరుగుతుంది ఇక్కడ? రారా నువ్వేం న్యాయం చేయరా. ఏం జరుగుతుంది చెల్లెమ్మా? ఏంటిది? అన్నయ్య మీరేంటి ఇక్కడ? అంటే ఇటువైపు వెళ్తుంటే కార్ రిపేర్ వచ్చింది, దాని రిపేర్కి ఇచ్చి ఈయన చూసి వెళ్దామని వచ్చాను. మరి ఈ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయా నా గర్ల్ ఫ్రెండ్, మీ ఇద్దరం కలిసే వచ్చాం. వాష్రూమ్కి వెళ్ళొచ్చు లోపు ఇంత పెద్ద గొడవ అయిపోయింది. చూసామే ఇన్నా ఇప్పటికైనా అర్థమైందా? వాడి గర్ల్ ఫ్రెండ్కి ఈ అమ్మాయికి నాకు అయ్యో నన్ను క్షమించండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. అంటే మరీ నా మీద అంత అనుమానమా? ఐఎమ్ వెరీ సారీ అండి, మళ్ళీ ఇలాంటి తప్పు జరగదు. వద్దొద్దొద్దు, రేపు రోడ్డు పక్కన నా పక్కన ఎవరన్నా అమ్మాయి నడుచుకుంటా పోయిందనుకో, అప్పుడు కూడా అనుమానిస్తావు. అలా ఏం లేదండి, నేను మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు అనుమానించను. నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను. చూసావు కదా నీ మీద నాకెంత ప్రేమ ఉందో. నిన్ను చీట్ చేస్తాను ఎలా అనుకున్నావు? సరే ఐఎమ్ సారీ అండి. ఎక్కువ తెగిపోద్ది. సరే సరేలే, ఫస్ట్ టైం కదా వదిలేస్తా ఉన్నా. రేపు ట్రైన్ టికెట్ బుక్ చేస్తా, దానికి పో. అలాగే అండి. ఓకేరా, టైంకి వచ్చావా? తీసుకో తీసుకో తీసుకో. చెప్తాను రా. ఎరా అబ్బో ఈ డేంజర్లో ఉన్నాడా? అమ్మ తప్పించుకున్నా ఎట్టైనా సరే. ఓకే అబ్బా ప్రశాంతం పడుకుంటా. ఏమండి వెళ్ళొస్తానండి. సరే సరే, నేను వచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి, టైంకి తినండి సరేనా? పదరా బంటి వెళ్దాం. అలాగే వెళ్ళొస్తానండి, బాయ్. బాయ్. తొందరగా ఓ ట్రైన్ టైం అవుతుంది. పంపించేసా. అమ్మా నేను నాన్నతో మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళమ్మా. సరే తొందరగా వచ్చే. ఇప్పుడు కదా ఇంకా ట్రైన్ క్యాన్సిల్ అయ్యే సమస్య లే ఈరోజు. నువ్వు నాతో మాట్లాడేదేంద్రా? ఇదిగా 10 రూపాయలు తీసుకొని చాలా అడుగునుకోపో. ఏంద్రా? నాకు కావాల్సిన గిఫ్ట్స్. గిఫ్ట్లా? ఏముందరా దీంట్లో? నీ మార్కులు ఇసుకన్నా పెద్దగా ఉంది కదరా. ఇవన్నీ కుదరవు కానీ నువ్వు మెమ్మతావో. అంతే అంటావా? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావా? 4 తగిలిస్తా అట్టే. సరే నేను కూడా నిన్న నువ్వు ఆడిన డ్రామా మొత్తం అమ్మకు చెప్పిస్తా. ఏంద్రా ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా మరా? నేను నిన్న నీ ఫోన్లో సీక్రెట్ రికార్డింగ్ యాప్ ఇన్స్టాల్ చేశాను. అందులో నువ్వేం చేసినా నాకు తెలిసిపోతుంది. నిన్న నువ్వు మీ ఫ్రెండ్తో ఆడిన డ్రామా మొత్తం నాకు తెలుసు. ఒరే అవురా, నువ్వు ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుకుంటావు, నేను ఇస్తే రికార్డింగ్ నేర్చుకున్నా. ఇదంతా నాకు తెలీదు. నువ్వు నాకు కావాల్సినవి ఇస్తావా లేదంటే అమ్మకు చెప్పేనా? ఇప్పిస్తాను రా, ఇప్పిస్తా, అన్ని ఇప్పిస్తా. ఇప్పిస్తానా? ఇప్పిస్తా. ఇంకో మాట చెప్పండి సార్. నువ్వు నా స్కూల్ దగ్గర డ్రాప్ చేసేటప్పుడు ఇంగ్లీష్ టీచర్కి లైన్ వేయడం నేను చూసా. ఆ టీచర్ వైపు ఇంకోసారి కన్నెత్తి చూసావో బాగోదు. ఆ టీచర్ అంటే నాకు ఇష్టం. నువ్వు కావాలంటే సోషల్ టీచర్కి లైన్ వేసుకో, సైన్స్ టీచర్కి లైన్ వేసుకో. ఇంగ్లీష్ టీచర్ వైపు కన్నెత్తి చూసావో నీకు నాకు గొడవలు అయిపోతాయి. రే నాన్న రే బాయ్. నేనే దొంగ నా కొడుకు అనుకుంటే నాకన్నా దొంగ నా కొడుకులా ఉన్నాడే. బాయ్ నాన్న, బాయ్ 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 బాయ్. జాగ్రత్త జాగ్రత్త. ఏం చేస్తావా? ఎలా పుట్టాడు రీడా? ఏమున్నాయి చూడాలి దీంట్లో. కురుకురే, బిస్కెట్ ప్యాకెట్లు, మ్యాగీ. ఇదేంటి ఇదే? తెచ్చిపోతుందా? అయ్యా అయ్యా తెస్తా తెస్తా, అన్నీ తెస్తా. తెచ్చి తెచ్చి మీ అమ్మకు నీకు పెడతా. తెస్తా.